హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజైతే సార్ వాళ్ళ ఫామ్కి మనం రావడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఫామ్ మొత్తం చూడడం జరిగిందండి. అంతా ఫామ్ అంతా మనం విజిట్ చేసాము. చాలా మొక్కలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడైతే కొన్ని విషయాలు మనకు ఇక్కడ సైంటిస్ట్ గారు ఉన్నారు, శంకరయ్య గారు FTO చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత వేణుగోపాల్ గారు సైంటిస్ట్ ఉన్నారు. వీరు కొన్ని మన మిద్దె తోటలకు సజెషన్స్ ఇస్తారు. అవి మనకెంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా వీళ్ళు పనులన్నీ చేస్తూ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి వారి సహాయ సహకారాలు ఇప్పుడు మనం కూడా తీసుకుందాం. వారు ఇచ్చే సలహాలు మనం పాటిస్తే మన తోటలు ఇంకా బాగుంటాయని నా ఉద్దేశం అండి. సిటీజీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అపర్ణ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా లవణ్య, చాలా మంది వచ్చారండి. వీళ్ళందరూ సిటీజీ మెంబర్స్. మేమందరం ఈ ఫామ్ని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఆ సజెషన్స్ మేము తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితేనే బాగున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. సార్ సైంటిస్ట్ అండి, వేణుగోపాల్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా అందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఇక అందరూ నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు, అంటే కొందరు నా వాళ్ళు ఉన్నారు అనుకో. చాలా మంచి రోజుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను పెద్దవాళ్ళతో డిస్కస్ చేయడానికి అవకాశం దొరికింది నాకు. మిద్దె తోట రైతులు మామూలుగా ఇప్పుడు ఎవరికైతే స్థలం ఉండదో, ఎవరికైతే ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళందరూ కూడా మిద్దె తోటని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, అంతే కదా. అయితే ప్రజెంట్ వచ్చేసి మనము సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ మెంబర్స్తో ఉన్నాం ఇక్కడ. అయితే ఇక్కడ నేను పనిచేస్తున్నటువంటిది కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట. నేను ఒక 11 సంవత్సరాల నుంచి సైంటిస్ట్గా మన కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాను. పాత కరీంనగర్ జిల్లా, జగిత్యాల, సిరిసిల్ల, మన పెద్దపల్లి, ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు కొత్తగా కరీంనగర్ కాబట్టి 16 మండలాలకి మేము పరిమితమైనాము. అయినప్పటికీ మేము ఈవెన్ టెర్రస్ గార్డెన్ సంబంధించి రైతులు చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన కేవీకే నుంచి వెర్మి కంపోస్ట్ కానీ, మన దగ్గర దొరికేటువంటి నారు కానీ, వివిధ సలహాలు, పెట్టుకునే చెట్లకు సంబంధించి కానీ, వాటి ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి తెప్పించే అవకాశం కూడా మా కేవీకే నుంచి మేము అందిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా మా కేవీకే నుంచి మిగతా రకాలుగా వ్యవసాయం పరంగా కానీ, పశుపోషణ సంబంధించి కానీ, గృహ విజ్ఞానం సంబంధించి కానీ, ఎలాంటి చీడపీడలు ఉన్నటువంటి దాని సంరక్షణ సంబంధించి కానీ మా కేవీకే నుంచి రైతులకి, అదేవిధంగా మిద్దె తోట రైతులందరూ కూడా మా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇప్పటికప్పుడు. దీనిలో భాగంగా మనకి ఈరోజు మన ముఖ్యమైన విషయం ఏంటంటే టెర్రస్ గార్డెన్, మిద్దె తోటని అంటే డాబా పైన మొక్కలు పెంచుకోవడం అనేది ఇది 2 రకాలుగా ఉంటుందండి. మనకు ముఖ్యంగా ఒకటి ఆహ్లాదం కోసం ఉంటుంది, ఇంకోటి యూటిలైజేషన్ కోసం. అంటే మనము ఆ యొక్క ఉన్న భాగాన్ని, పైన ఖాళీగా ఉన్న ప్లేస్ని ఉపయోగించుకోవడానికి 2 రకాలు. అంటే మన ఆహ్లాదకరంగా అంటే ఏంటిది, మానసిక ఉల్లాసం కోసము దాన్ని మనం గార్డెన్ చేసుకోవచ్చు. గార్డెన్లు అంటే మనకు 2 రకాలు ఉన్నాయి. ఏంటి, బొటానిక్ గార్డెన్ అంటే మనం మామూలుగా ఊటీకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ చూడడానికి అందంగా ఉన్నటువంటి పూల మొక్కలతో అలంకరించుకోవడం. లేదు అంటే మనము కిచెన్ గార్డెన్, ఏదైతే మనం భూమి మీద చూస్తున్నామో దాన్ని మనం టెర్రస్ మీద తీసుకుంటాం, టెర్రస్ గార్డెన్ అంటున్నాం, అవునా కదా. అయితే ఈ టెర్రస్ గార్డెన్లో ముఖ్యంగా మనకు రోజువారీగా కూరగాయలు తీసుకోవడానికి, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే మామిడి చెట్టు లాంటి చెట్టు పెట్టుకోవడానికైనా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం అందరము ఇష్టంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని చేయడానికి గల కారణం ఏంటి అంటే మనకు ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వచ్చిన టమాటాని తీసుకున్నట్లయితే ఉదాహరణకి, ఆ టమాటా కాయలు కోసినటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టులో అప్పుడే కాసినటువంటి కాయలు ఉంటాయి, పిందెలు ఉంటాయి, మార్కెట్కి వచ్చే కాయలు ఉంటాయి. ఈ మార్కెట్ వచ్చే కాయల ముందు దానిలో కాయ మీద కానీ, ఏదైతే చెట్టు మీద కానీ ఏదైనా పురుగు ఉన్నట్లయితే ఆ రైతు కానీ, ఆ యొక్క ఫార్మర్ ఎవరైతే ఉన్నారో మందు పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు ముందుగా కోసి మందు పిచికారీ చేస్తే పర్వాలేదు, కానీ చెట్టు మీద ఉన్నప్పుడే కాయల మీద మందు పడినప్పుడు ఆ కాయలు తుడిచి మనకు మార్కెట్ పంపడం వల్ల మనకు తెలియకుండా మన హౌస్ హోల్డ్స్ ఎవరైతే మనం కన్జ్యూమ్ ఉన్నామో మనము వాటిని కడగకుండా, మనకున్నటువంటి టైం లాక్ ఏంటంటే మనకు హడావిడిగా ఉంటాం. మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మనకున్నటువంటి పనుల వల్ల, మనకున్న జాబ్ ప్రొఫైల్ వల్ల చాలా అర్జెంటుగా మనకు వెంటనే వంటలు కావాలి. కాబట్టి కడగకుండా జస్ట్ వాటర్ ఇట్లా అనిపేసి మనం జస్ట్ తడిపేసి కడిగేసి మన కూర వండేసి
మన ఇంట్లో ఉండే వాళ్ళని తింటున్నాము, బయటికి వేలా పెడుతున్నాము, అంతే కదా. దీని ద్వారా ఏమవుతుంది, మనకు ఈ యొక్క క్రిమి సంహారాలు ఏంటంటే మనకు కెమికల్స్ వల్ల వెంటనే మనం చనిపోము దాంట్లో. దానివల్ల ఏమవుతుందంటే మన పేగుల్లో కానీ మనకు అంటే మ్యూటేషన్ జరుగుతుంది అనమాట ఆ కెమికల్స్ ద్వారా. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంటుంది. ఎక్కువగా ఈ మధ్య మనం చాలా రకాల క్యాన్సర్ మనం చాలామంది చూస్తున్నాము. ఒక ఊరికి వెళ్తే మినిమం ఒక 20 మందికైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నది ఈ కాలంలో. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము స్వతహాగా మన సొంత కష్టంతో మనకున్న స్థలంలో మన నచ్చిన కూరగాయలని మనం సొంతంగా పెంచుకొని ప్రతిరోజు బయట దొరికే మార్కెట్లో దొరికేటువంటి కూరగాయల కంటే టేస్ట్గా మనము ఆర్గానిక్గా అంటే సేంద్రియంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి మందులు వాడకుండా ఎలాంటి హార్మోన్స్ వాడకుండా మనము అద్భుతంగా మనము ఈ యొక్క టెర్రస్ గార్డెన్ చేసుకునే అవకాశం మనం అందరం చేస్తున్నాం. కాబట్టి దీనిలో ముఖ్యంగా మనము చాలామంది రైతులు కానీ మిద్దె రైతులు కానీ అడుగుతూ ఉంటారు, విత్తనం పెట్టినా కానీ మొలకలు వస్తలేవు, సరిగా మొలకలు వచ్చినా కానీ అవి దక్కడం లేదా అంటూ ఉంటారు. ఉదాహరణకి మిద్దె తోట కొత్తగా ప్రారంభించుకున్న రైతులు ఉన్నారనుకోండి, మిద్దె తోట రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్ని విత్తనాలు తీసుకొచ్చుకుంటారు మార్కెట్ నుంచి. ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే మనము చిన్న చిన్న ప్యాకెట్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, 10 రూపాయలు దొరుకుతూ ఉంటాయి, తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటాయి. మరి అవి తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు అంటే దేశీ రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, మరి అవి తీసుకోవాలా? ఇవన్నీ ఒక తర్జన భర్జన ఉంటుంది సీడ్ సెలక్షన్ అప్పుడు. అయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క సీడ్ సెలక్షన్ అప్పుడు మనం దేశీ రకాలతో మనకు లాభం ఏంటంటే మనము ఒకసారి పంట తీసుకున్న తర్వాత ఆ పంటలు ఉదాహరణ బీరకాయ ఉందనుకోండి, ఆ బీరకాయని మనం ఎండబెట్టి చెట్టు మీద ఎండిపోయిన తర్వాత ఆ విత్తనాన్ని తీసుకొని వేసుకుంటే మళ్ళీ వస్తుంది. అట్లనే ఆ విధంగా రావడానికి మన దేశీ రకాలను ఎంచుకుంటాము. ఆ విధంగా ఎక్కువ మ్యూటేషన్స్ జరగకుండా ఎక్కువ ఎలాంటి జన్యు ప్రక్రియ లేకున్నటువంటి విత్తనం మనం ఎంచుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఎంచుకోవాలి. లేదంటే హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి మనకి. ఎందుకంటే మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న చాలా రకాల విత్తనాలు అంటే హై ఈల్డింగ్ అంటే ఎక్కువ దిగుబడి వస్తాయి. ఉదాహరణకు మనకు ఒక టమాటా చెట్టు ఎన్ని కాయలు కాస్తాయండి, ఎన్ని కిలోలు కాస్తుంది? ఒక టమాటా ఇవాళ మార్కెట్లో ఉన్న చెట్లు ప్రతి ఒక్కటి కూడా మినిమం 20 కేజీలు కాస్తాయండి. ఒక 4 నెలల సమయంలో ఒక 20 కేజీలు కాస్తూ ఉంటుంది టమాటా. దాంట్లో మళ్ళీ 3 రకాల టమాటా ఉంటుంది. ఒకటి 10 ఫీట్లు ఉంటుంది, ఒకటి 12 ఫీట్లు ఉంటుంది, ఒకటి 40 ఫీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 40 ఫీట్లు అంటే మనకు మామూలుగా ఏం చేస్తామంటే పాలీ హౌస్లలో మనం ఎక్కువ గ్రో చేసేవాళ్ళం, చాలా పెద్దగా పెంచేసి హైట్ పెంచేసి తీగలా తీసుకునే వాళ్ళం. అంటే దానికి కూడా ప్రూనింగ్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే మనకు కొన్ని మీరు టమాటా చెట్టును గమనిస్తే కొన్ని కొమ్మలు ఉత్తైన ఉండిపోతుంది, దాని కాయలు రావు, ఏం రావు. వాటిని కట్ చేయాలి. కట్ చేయడం ద్వారా ఏంటంటే తీగ అనేది పెరుగుతుంది అనమాట, దాన్ని ఆ కొమ్మ అనేది పెరుగుతుంది. ఇవన్నీ మనం చేయము, ఈ యొక్క ప్రూనింగ్ వర్క్స్ మనం చేయం కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి మినిమము దాంట్లో ఉత్త ఉన్నట్టు కొమ్మ ఒకటి ఉంటుంది అనమాట, ఆ కొమ్మని కట్ చేయాలి మనం, దాన్ని ప్రూనింగ్ అంటాము. ఇలాంటి కొన్ని ప్రక్రియలు చేస్తే మనము టమాటాలో చాలా రకాలుగా మనము ఈవెన్ సంవత్సరం పొడవునా కూడా టమాటాను కాల్చుకోవచ్చు. అయితే ఇలాంటి హైబ్రిడ్స్ రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి, అవి కూడా మనం తీసుకొచ్చుకొని నాటుకోవచ్చు. అయితే నాటుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అందరం కూడా మామూలుగా మట్టిని పెళ్ళగించేసి ఏం చేస్తుంటాము, వాటర్ పోసి జస్ట్ విత్తనాలు వేసేసి మనము పెట్టేస్తూ ఉంటాము, ఓకేనా. అయితే పెట్టే ముందు ఏం చేయాలంటే మనం మట్టిని ఖచ్చితంగా దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. మట్టి శుభ్రం చేయడం అంటే ఏంటంటే దానిలో పనికిరాని బ్యాక్టీరియా కానీ పనికిరాని లార్వా సంబంధించిన తెగులు సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఏమున్నా కానీ వాటిని క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఎట్లా చేయాలి, మనకు బట్టకి ఎట్లయితే మరక అంటిందో దాన్ని చేయాలంటే ఏం చేస్తాము, వాషింగ్ చేస్తాం మంచిగా. దాన్ని ఏం చేస్తాం, ఇట్లా దాన్ని కుట్టడాన్ని ఏమంటాం మనం, ఉతికేస్తూ ఉంటాం కదా. అట్లనే మట్టిని ఉతుకలేము, దాన్ని కడగాలంటే ఏం చేయాలి, దాన్ని సాయిల్ సొల్టేషన్ అంటాం. రైతులు ఏం చేస్తూ ఉంటారు, దున్నేస్తూ ఉంటారు అన్నమాట. ఎండాకాలంలో లోతు దుక్కులు చేస్తారు. లోతు దుక్కులు చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ లోపల లార్వాలు కానీ ఆ గడ్డి సంబంధించిన విత్తనాలు కానీ ఏమున్నా కానీ బయటకు వచ్చి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మిద్దె తోటలో మనం చేస్తూ ఉంటాం, పైన చిన్న రేకింగ్ చేస్తూ ఉంటాము. 4 పళ్ళు వంటి దాన్ని తీసుకొచ్చి మనం చిన్న పైన రేకింగ్ చేస్తాము, వదిలేస్తూ ఉంటాము. కానీ లోపల శిలీంధ్రాలు కానీ అవన్నీ పోవు. కాబట్టి ఏం చేయాలంటే మనము ట్రైకోడర్మా విడికల్చర్ తయారు చేసుకోవాలి. ట్రైకోడర్మా అంటే మనము 1 కిలో ప్యాకెట్ తీసుకొచ్చి చల్లడం కాదు, అది బ్లీచింగ్ పౌడర్ కాదు చల్లుకోవడానికి. అది ట్రైకోడర్మా వీడి దాంట్లో ఒక ప్యాకెట్ వచ్చేసి కొన్ని మాత్రమే శిలీంధ్రాలు దాంట్లో ఉంటాయి. దాన్ని మనం ఏంటంటే 1 క్వింటాలు వెర్మి కంపోస్ట్ కానీ పశువుల పేడ ఎండిపోయిన పేడ కానీ కలుపుకోవాలి. దాంట్లో వీలుంటే 10 కిలోల వేపిని కూడా కలుపుకోవాలి. ఆ కలుపుకొని దాన్ని మనము ఒక 10 రోజులు దానిపైన ఒక తట్టుబుద్ద కప్పేసి వాటర్ జల్లిస్తామంటే శిలీంధ్రము మన బ్రెడ్ పక్కన ఉంటే ఎట్లయితే బూజు పడుతుందో ఆ మట్టి మీద కానీ ఆ యొక్క మన మిశ్రమం మీద కానీ ఆ విధంగా బూజు ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చేసి మనము ఈ యొక్క మన బెడ్ల మీద కానీ మనకున్న కుండీలలో కానీ మనకున్న బ్యాగులలో కానీ మనం వేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ యొక్క నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే విత్తనం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది. మనకు కొత్తగా చేసుకున్న రైతులు కూడా ఇంట్రెస్ట్గా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని ఒకటి మీరు అలవాటు చేసుకోవాలి. అట్లనే మనకు ఈ యొక్క కెమికల్స్ మనం వెళ్ళట్లేదు కాబట్టి
అతి తక్కువ అంటే మనకు మందు కొట్టకుండా ఫస్ట్ నుంచే మనము వేప కషాయము ప్రతి అమావాస్యకి ఒకసారి పౌర్ణమికి ఈ 2 రోజులు కూడా మనము వేప కషాయం అంటే మన వేపిండి నుంచి మనము ఒక ఉదాహరణకు 20 కిలోల వేపిండి తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న కవర్లో కానీ మన తట్టు బొంత లాంటిది లేదంటే ఒక పాతబడ్డ చీర కానీ చిన్న క్లాత్లో కానీ కట్టేసి ఒక డ్రమ్ములో పెట్టేసి ఉంచాలి దాన్ని, ముళ్ళ కట్టేసి అది మొత్తం ద్రావణం అంతా తీసేసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని స్ప్రే చేసుకోవాలి, పిచికారి చేయాలి తోట మీద కానీ ఆ కుండీలలో కానీ వాటిని స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్కడైతే మనకి ఈ యొక్క లార్వా సంబంధించినటువంటి గుడ్లు కానీ వాటిని అన్నీ ఉంటాయో పురుగులే అవన్నీ కూడా మనకు పొదిగే అవకాశం ఉండకుండా ఉండి ఆ గుడ్లు అక్కడికే ఆగిపోతాయి అన్నమాట. దీని ద్వారా మనకు పురుగులు వచ్చే అవకాశం ఉండదు. ఒక వేపిండి మీకు మార్కెట్లో దొరికే వేపిండి కంటే మీరు కలెక్ట్ చేసుకొని వేపగింజ కలెక్ట్ చేసుకొని ఆ దంచి వాటిని చేయడం ఉత్తమం. ఇంకా ఎందుకంటే రకరకాల వేపిండి మనం మార్కెట్లో చూస్తున్నాము, అది కల్తీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలి. అట్లనే మనకు మీకు ఉన్నటువంటి ఆ రసం పీల్చే పురుగులు ఉంటాయి, మనము బెండ పెట్టినాము, మిర్చి పెడతా ఉంటాము, కాకర బీర ఇవన్నీ కూడా సాగు చేస్తూ ఉంటాము. ఆకులన్నీ ముడత వస్తూ ఉంటాయి, అవునా కదా? ఎందుకు వస్తున్నాయి ముడత అంటే రసం పీల్చే పురుగుల వల్ల వస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులు ఎక్కడ ఉంటాయంటే మనం ముఖ్యంగా గడ్డి జాతి మొక్కల మీద అవి పోస్ట్గా ఏర్పరచుకొని అక్కడ ఉంటాయి అన్నమాట. గడ్డి జాతి వాటి మీద తెల్లదోమ ఉంటుంది, ఆ దోమ ఉంటుంది, పచ్చదోమ ఉంటుంది, ఇవన్నీ కూడా స్థావరాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉండిపోతాయి అనమాట. అందుకే ఎప్పుడు కూడా మన టెర్రస్ గానీ అంతా నీట్గా ఉండాలి. ఆకుల కింద ఎక్కడైనా మనకు దోమ కనిపించినట్లయితే కింద చెప్పినట్టుగా ఆ వేప కషాయం కానీ అవన్నీ కొట్టడం కానీ, ఒకవేళ 2-3 ఆకులు ఉన్నట్టయితే మన చేతితో నలపడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటి, కొన్ని చెట్లు పెట్టాము, కొన్ని ఆకులన్నీ కూడా మనకు చివర్లన్నీ మాడిపోతూ ఉంటాయి. గమనించారు ఎప్పుడు? ఎందుకు మాడిపోతూ ఉంటాయి? అవి మన బోర్ వాటర్లో ఉప్పు ఎక్కువ ఉండడం కావచ్చు, ఓకేనా? మనం ఇచ్చే వాటర్ ఆ యొక్క స్టాగ్నేషన్ అవ్వవచ్చు, అక్కడ బయటికి డ్రైన్ అయిపోవాలి, బయటికి సులువు వెళ్ళిపోతూ ఉండే వాటర్ ఎప్పుడైనా సరే. లేదు వెళ్ళిపోలేదు అక్కడనే ఉండిపోయింది అంటే సాల్ట్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ఉప్పు ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి కింద ఆ యొక్క బ్యాగ్ కానీ ఆ యొక్క కుండీకి కానీ అక్కడ హోల్డ్ చేసినట్లయితే మనం వాటర్ బాగా ఇచ్చేయాలి. లోపల అక్కడ మట్టిలో పేరుకబట్టి ఉప్పు అంతా కూడా ఏమవుతుంది, కిందికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు చర్యలు తీసుకుంటే మీరు పెట్టుకునే పండ్ల చెట్లు కూడా ఎండిపోకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి అట్లనే నిమ్మటోడ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే మనకు అవి కళ్ళకి కనబడవు. చెట్టు వేర్లు మనం పీకినప్పుడు వేర్ల పైన బొడిపల్ లాంటివి ఉంటాయి, అక్కడ నిమ్మటోడ్ స్థావరం ఏర్పరచుకుంటూ ఉంటుంది. అంటే చెట్టు వేర్లని అది నాశనం చేయడం ద్వారా ఏంటంటే మనకు చెట్లు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ యొక్క వేపిండి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మట్టి కుండీలో వేసుకోవడం అది చేయాలి. అట్లనే బంతి చెట్లు మీరు కూడా నాటుకున్నట్లయితే ఈ యొక్క నిమ్మటోడ్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. బంతి వేల నుంచి కెమికల్ అవ్వడం ద్వారా ఆ యొక్క నిమ్మటోడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బంతి చెట్టు కూడా మీరు వేసుకోవచ్చు, ప్రతి కుండీలో వేసుకోవచ్చు. ఇంకోటి, మనకు టమాటాకు వచ్చే పచ్చపురుగు కానీ మిరపకు వచ్చే పచ్చపురుగు కానీ ఈ యొక్క బంతి పూలు వేసుకోవడం వల్ల ఈ బంతి పురుగు వచ్చేస్తాయి అనమాట. ఇది ఒక ఎర్ర పంట అనమాట. ఏ విధంగా అయితే మనకు ఇందాక తెల్లదోమ పచ్చదోమకి పసుపు రంగు అట్టాలు, బ్లూ కలర్ అట్టాలు, తెల్ల రకం అట్టాలు మనకు మార్కెట్లో అందుబాటు ఉంటాయి. ఇవన్నీ స్టిక్కీ ట్రాప్స్ అనమాట. అంటే ఆ కలర్కి అవి బాగా ఇంట్రెస్ట్ చూపి అట్రాక్ట్ అయిపోయి దానికి అతుక్కుంటాయి అనమాట. సో ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనం మందులు కొట్టకుండా తక్కువ ఖర్చుతో కూడా మనము ఈ యొక్క మన పురుగుని కంట్రోల్ చేసుకొని మనం సాగు చేసుకోవచ్చు. మిర్చిలో ముడత కూడా వస్తూ ఉంటుంది. అదే దానికోసం ఇదంతా కూడా బాగా వస్తుంది, ముడత వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ అందులోనే అంత. అది నల్ల తామర పురుగు అండి. అది మీ దగ్గరనే కాదు, త్రూఅవుట్ దేశం అంతా కూడా ఈ ప్రాబ్లము లాస్ట్ 2 years బ్యాక్ నుంచి మన దగ్గర ఉంది. దాని కంట్రోల్గా అదే నిమ్మ చెట్టు పైన వచ్చేది ఏంటంటే మనకు దాన్ని సిట్రస్ బటర్ఫ్లై అంటామండి. ఫస్ట్ కాకిరెట్ట మాదిరిగా ఉంటుంది, తర్వాత పచ్చగా అవుతుంది, తర్వాత ప్యూప తయారవుతుంది, ఆ తర్వాత మన బటర్ఫ్లై అవుతుంది. ఓకేనా? మనం ఆ కాకిరెట్ట అప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని మొత్తం తీసేయాలి. దానికి కెమికల్స్ ఉన్నాయండి. దానికి అదే ఇందాక చెప్పాను కదా, ప్రతి పౌర్ణమికి అమావాస్య ఖచ్చితంగా వేపిండి కషాయం ఇక్కడ ఎరుగుతుంది కదా, ఈ బటర్ఫ్లై అది సిట్రస్ బటర్ఫ్లై. ఓకేనా? దాన్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా చేతులు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఆకు తీసేస్తే సరిపోతుంది. ఆకు తీయాల్సిన పని లేదు, జస్ట్ ఆ పురుగు తీసేయండి. నీమ్ ఆయిల్ పనిచేస్తండి. నీమ్ ఆయిల్ ఎక్కువ పని చేస్తుందా, ఇప్పుడు నిమ్మ కషాయం ఎక్కువ పని చేస్తుందా? ఏదైనా పని చేస్తారు, రెండు పని చేస్తాయి. నీమ్ ఆయిల్ అంటే మీరు కొనుకొచ్చుకోవాలి, కషాయం మీద మీరు తయారు చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ వచ్చేసి మనకు 10,000 ppm తీసుకోండి, అది లీటర్ నీటికి 1 ml 2 ml కూడా కలుపు, లీటర్ నీటి కలుపు పిచికారీ చేసుకోవచ్చు. మీరు ఈ సిట్రస్ సంబంధించి మాత్రం చేతులు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? దానికి కూడా ట్రాప్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మీరు ఒక చెట్టే కాబట్టి మీరు మెయింటైన్ చేయవచ్చు. చిన్న చెట్లే ఉంటాయి కదా,
తీసేయచ్చండి. అది మీరు ఎప్పుడైతే గమనించలేదో అది 2 రోజులలో మొత్తం ఆకులను తినేస్తుంది. ఈ ప్రాబ్లం ఉంటుంది. అట్లనే కర్రీ లీఫ్ కూడా మనకు కరివేపాకు ఉంది కదా, ఆ కర్రీ లీఫ్ బటర్ఫ్లై కూడా ఉంటుందండి. చిన్న చిన్న లార్వాస్ ఉంటాయి. కూడా వస్తుంది కరివేపాకు. అది అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోండి. మన ట్రాప్ కూడా దొరుకుతుంది మనకు, ఎర్రబుట్ట అంటాము. వాటికి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అట్లనే మనకు ఫ్రూట్ ఫ్లై కూడా ఉంటుంది. ఇప్పుడు తీయాతి కూరగాయలు మనం పెడతా ఉంటాము. తీయాతి కూరగాయలు అంటే ఏమున్నాయి మనకి, కాకర, బీర, చిక్కుడు ఉంటాయి కదా. ఈ ముఖ్యంగా ఈ కుక్కర్ బిట్స్ లో వచ్చేసి అంటే మనకు కాకర, బీర, ఈవెన్ వాటర్ మిలన్ పెట్టిన ఇలాంటి ఫ్రూట్ ఫ్లై అనేది డ్యామేజ్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అబార్షన్ ఉంటుంది ఈ ఫ్రూట్స్ లో. అంటే మీకు బీర పిందెలు పడతాయి, కాకుండా రాలిపోతూ ఉంటాయి. దాన్ని అబార్షన్ అంటాము. అంటే ఎక్కడైతే బోరాన్ డెఫిషియన్సీ ఉంటుందో, ఎక్కడైతే మనకు బాగా వాతావరణంలో మార్పు వస్తుందో, అంటే మనకు బాగా టెంపరేచర్ పెరిగింది, వెంటనే చల్లబడింది, మీరు ఆ టైంలో వాటర్ ఇచ్చారు, బాగా మగ పూలు వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే పూలన్నీ రాలిపోతూ ఉంటాయి. అవునా? దీని కారణం ఏంటంటే దాంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి చెట్లో, ఆ యొక్క మొక్కలలో. కాబట్టి ఏంటంటే బోరాన్ అనే మందు మీరు తీసుకోవచ్చు, నష్టం లేదు. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదు. బోరాన్ లీటర్ నీటికి ఒక 1 గ్రాము, అంటే మన బీర కానీ, కాకర కానీ, ఈవెన్ దోసకాయ లాంటివి పెట్టినా కానీ విత్తనం నాటినాక 2 ఆకులు వస్తాయి కదా, అప్పుడు 1 గ్రామ్ స్ప్రే చేయాలి దాని మీద. తర్వాత 4 ఆకులు అవుతాయి, అప్పుడు 1 గ్రామ్ స్ప్రే చేయాలి. మనకు పూత ఎక్కువగా ఆడపూలు వస్తాయి అన్నమాట, ఎక్కువ కాయలు పడతాయి అన్నమాట. ఇది కమర్షియల్గా ఫార్మర్స్తో మేము చేయించేది అనమాట. మనకి ఎక్కువ పూత వస్తుంది. బోరాన్ మన ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతూ ఉంటుంది. మామూలుగా ఎరువుల దుకాణం ఉంటుంది, దొరికిస్తుంది. పౌడర్ లీటర్ 1 గ్రాము. ఓకేనా? చెట్టు మీద కొట్టాలి. 1 గ్రాము దానికి మీకు అది చిన్న అది ఇస్తాడు, మెజర్మెంట్ ఇస్తాడు, దాని ప్రకారం చేసుకోవచ్చు. అట్లనే పోషకాలు కూడా మీరు చేసుకోవచ్చు నిజానికి. కాకపోతే మీరు కిచెన్ కంపోస్ట్ ముఖ్యంగా ఎక్కువ మీ రైతులకు చెప్తుంటాం కాబట్టి మాకు కొన్ని అలాంటి కెమికల్స్ వస్తున్నాయి. కిచెన్ కంపోస్ట్, అరటి తొక్కలు కానీ, ఈవెన్ అరటి పండ్లు బాగా పండినాయి కూడా ఎక్కువ మునగ చెట్లకి ఇస్తే కాయలు బాగా వస్తున్నాయండి. సరే, అరటి పండ్లు కూడా బెల్లం కలిపి ఫర్మెంట్ చేసి అది ఇస్తాం. అరటి పళ్ళు బాగా ఎండబెట్టి కూడా మీరు చేసేసుకోవచ్చు. అది మనకు మునగ తోటలో కాయలు వస్తున్నాయి మంచిగా. ఆ చెట్టు కూడా లీఫ్ కూడా మంచిగా గ్రీనిష్ గా ఉంటుంది. ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా స్ప్రే చేయొచ్చు. ఫ్లవర్ కూడా బాగుంటుందండి. ఈవెన్ మామిడిలో కానీ మిగతా వాటిలో కానీ కొబ్బరి నీళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈవెన్ మజ్జిగతోని మనకు బూడి తెగులు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు రెగ్యులర్ చేస్తాం. పుల్ల మజ్జిగ ఇవన్నీ మేము రెగ్యులర్ చేసేవి. అంటే ఆ పరాగ సంపర్కం దేని వల్ల జరుగుతుందంటే మన ఇంట్లో తిరిగే ఈగ వల్ల జరుగుతూ ఉంటుంది. బెల్లము పానకం లాంటివి చేస్తే ఆ రంగుకి వస్తూ ఉంటాయి అవి. అదే బెల్లం పానకంలో మనం కెమికల్ వేసాం అనుకోండి, ఈ యొక్క పండుగలని చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి మన మిద్దొడ్ల మీద ఏం చేస్తే పక్షులు వాళ్తూ ఉంటాయి, వాటికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటివి మనం మిద్దొడ్లో పెట్టడానికి లేదు. ఓన్లీ బెల్లం పానకం లాంటివి పెడుతుందంటే ఈ యొక్క పురుగులు అట్రాక్ట్ అయ్యి మనం ట్రాప్ చేయవచ్చు. వాటిని చిన్న కప్పులలో పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే పిట్టలు వస్తున్నాయి వాటి నీళ్ళకి, మనం కెమికల్ వాడడానికి లేదు ఇక అట్లా. కాబట్టి ఫ్రూట్ ఫ్లైకి ఏంటంటే ట్రాప్స్ ఉన్నాయి. మనకి 100 రూపాయలు పెడితే మనకు ట్రాప్ వస్తుంది. దానిలో ఒక లివర్ ఉంటుంది. మగ పురుగులు అన్నింటిని ఆకర్షించేసి అలా పడేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అంటే ఆ లివర్ మగ సంబంధించింది, అందులో పడే కిటికీ కూడా ఫీమేల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దాని ద్వారా ఏంటంటే వాటి సంతతి ఆగిపోయి మనకు ఈ యొక్క ఫ్రూట్కి హోల్ చేయకుండా, అంటే బీరలో హోల్ అవుతూ ఉంటుంది, చిన్న చిన్న పురుగులు ఉంటాయి లోపల, అవన్నీ రాకుండా ఉంటాయి. అట్లనే జామ చెట్టు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, చిన్న చిన్న కాయలో కూడా పురుగులు ఉంటా ఉంటాయి అంటారు అందరు కూడా. అవునా? యాక్చువల్లీ చిన్న పింద ఉన్నప్పుడే ఆ చిన్న పురుగు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది లోపలనే పెరుగుతూ ఉంటుంది. అంటే పూత నుంచి పింద పడ్డప్పుడే దాన్ని మనం నీమ్ కషాయంతోనే, వేప కషాయంతోనే మనం పిచికా చేసుకుంటే లోపలికి పోకుండా ఉంటాయి. అవి లోపలి పోయినా కానీ వాటి సంతతిని పెరగకుండా ఉంటుంది. మనం పెద్ద వేరేసరికి అవి కాయలు కూడా పెరుగుతుంటాయి, లోపల అవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఓపెన్ చేసరికి లోపల ఉంటాయి. సేమ్ రేగా ఎట్లనో అట్లనే ఉంటుంది. కంట్రోల్ లేదు, ఎందుకంటే మనం మెయింటైన్ చేస్తలేం కాబట్టి. ఇంకోటి అందుకనే పేపర్ బ్యాగ్స్ పెట్టండి. పేపర్ కవర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీకు 70 పైసల నుంచి మనకు 1 రూపీ పైన కూడా దొరుకుతున్నాయి కవర్స్, పేపర్ కవర్స్. వాటి హోల్స్ ఉంటాయి. మన కాయ చుట్టుకోవాలి. మనకు కొన్ని కాయలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి పెట్టుకోవచ్చు మనము. క్లాత్ హోల్స్ ఉండాలి, కొంచెం హోల్స్ పెట్టాలి. చిన్న హోల్స్ పెడితే ఏంటంటే ఆక్సిజన్ రెస్పిరేషన్ ఉంటుంది కాబట్టి
అనే చురకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది చూడాలి. ప్రస్తుతం మనం జూలై మాసంలో ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా నారు దొరికితే నారు ఇప్పుడు పెట్టేసుకోండి, లేదంటే మనము విత్తనం కూడా సోయింగ్ చేసుకొని మనము నారు పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆకుకూరలు అన్నీ కూడా మనము సాగు చేసుకోవచ్చు. అట్లనే మీకు టెర్రస్ గార్డెన్లో మీరు ఉపయోగించే బ్యాగులన్నీ కూడా ఇలా చెప్పినట్టు ట్రైకోడర్మా వీడి అన్ని కల్చర్ కలుపుకొని ఉంచడం వల్ల ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అదేవిధంగా మీకు పండ్ల చెట్టు పెట్టాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఓకేనా, మీరు ఆ ఎంచుకునేటువంటి ఆ కుండి సైజు కూడా పెద్దదిగా ఉండాలి పండ్ల చెట్టు పెట్టాలనుకుంటే ఓకేనా. అదే టమాటా మిర్చి అనుకోండి, ఫైబరస్ రూట్స్ అంటే మనకు ఆ వేలు ఇంత దూరమే వస్తాయి. సో దానికి 1 ఫీట్ హైట్ లోతున్నటువంటి బ్యాగుని కానీ బకెట్ని కానీ ఎంచుకోవచ్చు. ఈ యొక్క అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్లో ఉన్న నంబర్ అంటే మీరు కొత్తగా గ్రూప్లో జాయిన్ కావాలని ఏ ప్రాంతం వాళ్ళైనా పర్లేదండి, డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, వాట్సాప్ నంబర్, దాంట్లోకి వెళ్ళి మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. మనకు నాణ్యమైన మొక్కలు, నాణ్యమైన ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే మిద్దె తోటల అభివృద్ధి కోసం ఈ సిటీజీ పనిచేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. అదేవిధంగా టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా మొక్కలు పెంచి హెల్తీగా తినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సపోర్ట్ చేసినందుకు, మీరు ఇచ్చిన సలహాలను బట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.